మన తొలి వేలు ప్రేక్షకులందరికీ నమస్తే. డ్రగ్స్ ఓవర్ డోస్ అయిందంట. డ్రగ్ ఓవర్ డోస్ అయితే ఏమవుతుంది? కథమవుతుంది బత్తరా. ఇంకా ఇక బతికేది ఏముంటుంది? అది బిగ్గరదా అయినాక ఏం చేశారు తెలియదు. నిద్రలే చంపేస్తుంది. ఇంకో గదే పని అయింది. డ్రగ్స్ ఓవర్ డోస్ యువకుడి వృత్తి. ఓ స్నేహితుడు ఇద్దరు యువతులతో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు. ఒక స్నేహితుడంట, ఇద్దరు యువతులంట. ఏమెక్కరకు ఉండొచ్చు మరి వీళ్ళ కథ పెద్దగానే ఉన్నట్టుంది. లగ్డీ కపూర్లో డ్రగ్స్ తెచ్చుకున్నట్టు నిర్ధారణ. అతని స్నేహితుల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్. ఈడు లంగ అయితే వాళ్ళు లంగే అవుతారు. ఈ డ్రగ్ తాగి ఈడు చచ్చిడు. వీళ్ళ టూళ్ళలో పరీక్ష చేస్తే వాళ్ళకు డ్రగ్స్. ముగ్గురు కలిసి డ్రగ్స్ తాగి ఉంటారు. ఇక వాళ్ళు తెలంగాణ ఎంజాయ్ చేసి ఉంటారు. ఇక చెప్తే ఈ కాలం ఉంటుంది కానీ వీళ్ళు చేసే పనులు మొత్తం అయ్యే లంగ దొంగ పనులు తప్పితే ఏమైనా పని చేస్తారు వీళ్ళు. జహానూర్కు చెందిన సెల్ ఫోన్ మెకానిక్ అహ్మద్ అంటే పేరు అహ్మద్ 26 ఏళ్ళు ఉంటాడు ఈయన. అతనితో పాటు అత్తాపూర్ చింతలకు చెందిన టైల్స్ పనులు చేసే సయ్యద్ బిన్ సలాం, నగరానికి చెందిన యువతి షేక్ జారా, కోల్కతాకు చెందిన పేరు బిస్వాస్ అంట కలిసి కోలివింగ్ అంట. కోలివింగ్ ఎంత అందమైన పేర్లు చూడు. వెనకడికి ఏమన్నది అంటే ఉంచుకూరంట అని అనుకుని అనేది కోలివింగ్ అంట. పేర్లు ఇంగ్లీష్లో మారేసరికల్లా బంధాలు అవన్నీ ఏమంటారు కథలు ఏం మారాయి కానీ కోలివింగ్ ఉంటారంట. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్ని రకాలుగా అవుతాయి. సంసారాలు చేయొచ్చు, పిల్లలు కానొచ్చు. కాకపోతే పుస్తకం ఒకటి ఉండదు అంతే. పుస్తకం ఒకటి ఉండదు అలాగ అంతే. అన్ని రకాలుగా అన్ని పనులు అయితేనే ఉంటాయి. పాడైపోను ఈ డ్రగ్స్ తాగిన మైకంలా ఇక వాళ్ళ కథ ఎట్టెట్టుందో పాడైపోను. డ్రగ్స్ తాగినాక తాగినోని పానం కిందో మీద తాటికాళ్ళు ఈతకాళ్ళు లేకపోతే మందు తాగితేనే పానం అంతా తక అంటది. మరి డ్రగ్ తాగినాక పాడైపోను ఎట్టుంటుంది కథ? ఇక ముగ్గురు డ్రగ్సే తాగిరి. ముగ్గురు అదే పని చేసి వాళ్ళ సోబతగాలు మొత్తం అదే పని లగడిగా పులికెళ్ళి తెచ్చుకుంటారంట. గిత ప్యాకెట్లలో తెచ్చుకోను ఇంట్లోకి రాను డ్రగ్స్ చేసుకున్నాక ఇక వాళ్ళకి నచ్చిన రకంగా విచ్చలవిడిగా ఉంటారు వాళ్ళు. మరి తాగినాక సాగుకుంటే బతారు ఇంకా కథమైనట. వాళ్ళని కొనబోయి పరీక్షలు చేస్తే ఇద్దరికి డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందట. అసలు డ్రగ్స్ ఏడికెళ్ళి వస్తుంది, దాన్ని ఎవరు తయారు చేస్తుండు, ఏం కథ ఏముండదు. దాదాపు రాజకీయ నాయకులు ఏమంటారంటే డ్రగ్గు లేని తెలంగాణని చేస్తామని హామీలు ఇస్తారు. కానీ డ్రగ్గు లేకుండా ఒక్కరోజు కూడా జరగనే పాడైపోయింది తెలంగాణ మొత్తంలో. డ్రగ్స్ దొరుకుతలేవు విచ్చలవిడిగా ఏడనన్న డ్రగ్స్ ఇప్పుడు దొరికింది కదా. వీళ్ళు బతికిన వాళ్ళు అయితే దొరుకుతారు కదా పోలీసు వాళ్ళకు. గీలని సింత గట్టి గుడ్డలు ఉడదీసి ఓ చెట్టు కట్టేసి కొట్టుడు కొట్టి పచ్చికారం చల్లుతుండాలి. అప్పుడు ఇంత చేస్తే ఎవడన్నా డ్రగ్స్ తెరిగిపోతే ఇంకో గీ పని అవుతుందిరా మీకు అని వాళ్ళకు అన్ని రకాల కౌన్సిలింగ్ ఇస్తే దాన్ని కూడా జనాలకు చూపించే ప్రయత్నం చేస్తే ఎవడన్నా మారే ఉపాయం ఉంటుంది. అంతేగాని చిన్న పొరగాళ్ళ కాడికెళ్ళి పాడైపోయిన డ్రగ్స్కి అలవాటు అవుతుంది ఊర్లలో. అసలు ఈ డ్రగ్స్ ఏడికెళ్ళి వస్తుంది ఏం కదా ఎవ్వరికి తెలియడం ముచ్చట. దాదాపుగా ఎన్నో రకాలుగా పోలీసు వాళ్ళు వాళ్ళ చలి చేసో కష్టపడి పట్టుకుంటునేవారు. కానీ డ్రగ్స్ అమ్ముతూనే ఉన్నాడు, తాగుతూనే ఉన్నాడు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూనే ఉన్నాడు. తాగి ఉత్త పుణ్యానికి అర్ధరాత్రి పూట మరి 1:30కు నీళ్ళు బిరబిచ్చికిన్నట పాడైపోను. కల్మంది తాగితేనే నా సరమంతా వీక్కపోయేదా. ఈ డ్రగ్ పాడైపోను. డ్రగ్ తాగి మళ్ళీ ఇంకా తెలంగాణ మళ్ళీ ఏం పని చేసిండు ఈయన. ఇద్దరు అమ్మాయిలు ఉండే ఈయన ఉండే. మరి ఈయన సోబతగాలు మొత్తం గసోంటి పనినే. అందరు నువ్వు తాగినాక నీవు తాగితే నేను తాగినాక ఏం పని చేస్తారు? ఇక శక్తికరంగా ఉంటుంది కానీ అన్ని గసోంటి పనులు లంగ దొంగ పనులే చేస్తారు. చేసి ఇక మైకంలో ఏం చేస్తారో వాళ్ళు అర్థం కాక ఇక కపాలానికి ఎక్కొచ్చు. కపాలానికి ఎక్కినాక ఇంకేమో పాడైపోను. నీళ్ళు బిరబిసికిండు గోవింద మంగళమైండు. మమ్మగాని ఓ యువత ఆ డ్రగ్స్ తెరి పోయే ఉపాయం చేయకురు. ఉత్త పుణ్యానికి పన్నోళ్ళు పన్నట్టు పాడవుతురట.